ఇస్తారని చాలా సంతోషపడతారు. అందుకే ఇప్పుడు 4,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నాం కదా, ఉపయోగం ఏంటి నీకు? ఎట్లా ఉపయోగం? అవును చెప్పని నీకు నేర్పడం ఏంటి? ఒకప్పటి నుంచి 3,000 నుంచి 4,000 ఇచ్చామమ్మా. ఒకప్పుడు నేను ఉన్నప్పుడు 200 నుంచి 2,000 చేశాను. మళ్ళీ ఇప్పుడు 3,000 నుంచి 4,000 చేశాను. నీకు దీనివల్ల ఎంతవరకు వెసులుబాటు వస్తా ఉంది? ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి వచ్చిన పింఛన్ వస్తుంది, అందుకని ముందు లేదు. ఇప్పుడు పైన సంవత్సరం 3,000 తీసుకుంటుంటే ఇప్పుడు నువ్వు వచ్చినాక 4,000 రూపాయలు. నువ్వు వీళ్ళిద్దరు కూలికి పోయి కొంత డబ్బులు వస్తుంది, ఇదంతా కలిపి పెట్టుకుంటారా ఖర్చులకై? వాళ్ళకి పెళ్లి చేయాలి కదా నువ్వు? చేయాలి సార్, మరి పెళ్లి చేయను ఒగాయప్ప, నాకు ఇల్లు కావాలని ఒగాయప్ప అంటాడు. ఇప్పుడు అడుగుతున్నాను సార్, భారీ ఇల్లు కావాలని, హెలికాప్టర్ పెట్టాలని. ఇప్పుడు ఇల్లు లేదా? ఇప్పుడు ఇప్పుడు ఇల్లు కట్టిస్తే కట్టారు. ఇంటి జాగా ఉందా? ఎక్కడ ఉందమ్మా? అక్కడే కట్టుకుంటారు ఇల్లు కట్టిస్తే? దాని పక్కనే చేసేయండి. గొర్రెలు పెట్టిస్తామో మేపుకుంటారా? ఇప్పుడు గొర్రెలు పొలాలకు తిరిగే గొర్రెల, ఇంటికన్నా మేపుకున్న గొర్రెలు వచ్చాయి. ఈవినింగ్, మార్నింగ్ టు ఈవినింగ్ మేపుకుంటారు సార్. ఈవినింగ్ అయితే ఒక కళ్ళం వేసుకొని అక్కడ పెట్టుకుంటారు. అది చేస్తారు. అది ఇప్పుడు కదా, అవి రాలేదా? ఫార్మ్సే అవి రాలేదా? అవి లేవు సార్ ఇక్కడ. మామూలుగా వీళ్ళు బయటికి పోయి మేపుకొని వచ్చి సాయంత్రం అంటే ఇక్కడ గడ్డి కూడా ఉంటుంది కాబట్టి ఆ ఫార్మ్స్ మీకు ఐడియా ఉందా? పెద్దదాయిన తర్వాత మళ్ళీ దాన్ని పంపించి చిన్నది తీసుకుంటారు. అదొక కాన్సెప్ట్. ఒకప్పుడు కోళ్ళు తిరుగుతూ ఉండేటివి, కోళ్ళ ఫార్మ్, తర్వాత ఆవులు తిరుగుతూ ఉండేటివి. ఇప్పుడు ఆవులు ఇంటి దగ్గర పెట్టుకునే పరిస్థితి వచ్చాం. అదే మాదిరిగా ఇప్పుడు ఇవి కూడా, గొర్రెలు కూడా ఇంటికానే ఉంటాయి, పొట్టేళ్ళు అవన్నీ. దాని మీదనే ఆదాయం వస్తుంది. సరే, ముందు గొర్రెలు పెట్టించండి, ఒక యూనిట్ నేను మాట్లాడతాను. 2 శాంక్షన్ ఏంటి నువ్వు సరిగా చూసుకోమ్మా. అలాగా ఓకే. కానీ ఓకే పట్టుకోమ్మా. ఏమి లేదు. ఏం చేస్తారు ఆ భూమిలో? పంటలు వేస్తారు. 2 లక్షల పైన పెడతాను సార్ పెట్టుబడి. పంటే లేదు సార్. అది చౌడు భూమి సార్. చౌడు భూమి పంట రాదు. పత్తి, మిర్చి అట్లా వేసుకుంటారు, పెడుతున్నారు. కానీ వీడి వల్ల ఇప్పుడు
విధంగా ఉండేటన్ని ఈ చాలా అబ్బాయింది సార్. ఇది ఒక యాంగిల్. ఈ ఏరియాలో ఏమైనా ల్యాండ్ ఒక 20,000 ఎకరాలు 30 ఎకరాలు దొరికితే పవర్ పెట్టేయడం సోలార్ ఇప్పుడు వస్తున్నారు సార్. ఒక 5,000 ఎకరాలు ఐడెంటిఫై చేశారు మన కలెక్టర్ గారు. వీళ్ళందరూ ముందుకు వస్తే వీళ్ళకి కూడా ఆదాయం పెరుగుతుంది కాబట్టి ఇక్కడ వీళ్ళకి ఒక 8 యూనిట్స్ ఉన్నాయి సార్ స్టీల్ ప్లాంట్ చిన్నది. ఇప్పుడు 2,500 ఎకరాలు మనం చేస్తే వీళ్ళందరికీ జాబ్ ఆపర్చునిటీస్. ముందు వీళ్ళకు గొర్రెలు పట్టించండి, నేను మాట్లాడతాను. ఓకే అమ్మా, నేను గొర్రెలు పట్టిస్తాను, ఇల్లు కట్టిస్తాం. ఇప్పుడు పర్లే రామ్మా, ఆడది వెళ్తారులే ఆ ఇంటికాడ మళ్ళీ ఇంకా వెళ్తాం కదా. రామ్మా మళ్ళీ మీటింగ్ రండి, ముగ్గురు రండి. ఇట్రా, నువ్వు ఈ పక్కన. ఓకే అమ్మా, ఓకే బాబు. ఏదో పని చేయాలా మీరు, గమ్మనుంటే ఎట్లా? లైఫ్లో జీవితంలో సెటిల్ కావాలి కదా. అవునమ్మా, ఏదో ఒకటి